హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవరైనా మొకాన్ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా పేరు శాంతి. నేను న్యూజిలాండ్‌లో ఉంటాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను నా ఫ్రెండ్స్ కలిసి రూపేహు వెళ్ళామనమాట. అసలు ఎందుకు వెళ్ళాం అంతా ఈ డీటెయిల్స్ ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ యాజ్ యూజువల్ వీడియో. And I'm just wishing it was no in space. What a beautiful creature, body feature. I just miss the taste, broken wings. Gold child with a million smiles. I seen it all. యూ లుక్ టైర్డ్. యాక్చువల్లీ మేమిద్దరం ఇంకొక కపుల్‌తో కలిసి వెళ్తున్నాం. సో, చక్కగా నలుగురం కలిసి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 5½ అవర్స్. అయితే ప్లాన్ ఏంటంటే టాపోలో స్టే చేద్దామని చెప్పేసి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వరుణ్, యాక్చువల్లీ వాళ్ళిద్దరు కూడా నాకు ఫ్రెండ్సే. ఆయన న్యూజిలాండ్ వచ్చి జస్ట్ 4.5 మంత్సే అవుతుందనమాట. సో, టాపో ఇంకా చూడలేదు. సో, టాపోలో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ రూపేకు వెళ్ళి ఆక్లాండ్‌కి రిటర్న్ అయిపోదాం. సండే బ్యాక్ అనేది ప్లాన్. సో, ఫస్ట్ ఏంటంటే వెళ్ళే దారిలో మేము యాక్చువల్లీ స్టార్ట్ అవుదాం అనుకున్నది ఒక టైం అయితే ఇంకా అంతకన్నా లేట్ అయిపోయింది. మేము కొంచెం లేట్‌గా స్టార్ట్ అవుతాం అండ్ వీళ్ళిద్దరు కూడా కొంచెం మాట అయిపోయాయన్నమాట. సో, మాకేమి పెద్దగా రష్ ఏమి ఉండదు. ఎంత లేట్‌గా స్టార్ట్ అయినా సరే అన్నీ స్లోగా చేసుకుంటూ వెళ్తామన్నమాట. సో, వి వర్ సో హంగ్రీ. అయితే పంజాబీ రెస్టారెంట్‌లో ఆన్ ద వేలో పాపకూరలో ఆగాం. పాపకూర వచ్చి మా ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ డ్రైవ్ పడుతుంది బేస్డ్ ఆన్ ట్రాఫిక్. ఎవరైనా ఆక్లాండ్‌లో ఉన్న వాళ్ళైతే స్వాద్ రెస్టారెంట్, మేము కూడా ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ రివ్యూస్ చూసి వెళ్ళామండి. చాలా టేస్టీగా ఉంది. చాలా ఎఫోర్డబుల్ ప్రైసెస్ కూడా. అమృత్సరి కుల్చా, ఈవెన్ చోలే భటూరే చోలే అయితే ఇప్పటి వరకు ఆక్లాండ్ అంతట్లో బెస్ట్ ప్లేస్ అనమాట ట్రై చేసింది. ఫుడ్ క్వాంటిటీ వైజ్ అండ్ దెన్ మొత్తం చాలా యమ్మీగా అనిపించింది మాకు. ఆలూ కుల్చా, పన్నీర్, ఆచారి పన్నీర్, బటర్ చికెన్, రోటీ అండ్ దెన్ నేను చోలే భటూరే తీసుకున్నాను. నాకు అసలు యాక్చువల్లీ ఆయిలీ ఫుడ్ నేను ఎక్కువ తినలేదు అనమాట. బట్ స్టిల్ ఐ ఆర్డర్ చోలే భటూరే అండ్ సగం తిన్న తర్వాత ఐ లెఫ్ట్ ఇట్ దేర్. నేను ఇప్పుడు అంతే. స్టార్టెడ్ బ్యాక్ అనమాట పాపకూర నుంచి. యాక్చువల్లీ మేము లేట్గా స్టార్ట్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే తియారోహాలో నా ఫ్రెండ్స్ది యానివర్సరీ అనమాట. యాక్చువల్లీ వాళ్ళ యానివర్సరీ ఈ సాటర్డే. అయితే నేను సుపన్ కలిసి వాళ్ళకి ఒక స్పా బుక్ చేసాం. వాళ్ళు 2 వీక్స్ నుంచి పోస్ట్పోన్ చేస్తూ ఫైనల్గా వాళ్ళు కుదిరింది వాళ్ళకి. తియారోహా మినరల్ స్పా. సో మా ఫ్రెండ్స్ది వాళ్ళ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. సో వీ గిఫ్టెడ్ లైక్ ద మినరల్ స్పా సెషన్. So they went for that. We have 60 minutes of time. My husband want to sit, but then we could have walked that side, na, like that place is so beautiful. Hill station లా ఉంటుంది. ఈ తియారోహా మేము మినరల్ స్పాకి వ్లాగ్ మేము వెళ్ళినప్పుడు ఒక వ్లాగ్ కూడా ఉంటుంది. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక్కడ కెఫే ఉండేది. కేమ్ ఫర్ కెఫే టు హ్యావ్ కాఫీ. న్యూజిలాండ్ లాగా కాఫీ పౌడర్లు ఇక్కడ పెడతారనమాట. గార్డెనింగ్కి యూస్ చేసుకోవడానికి తీసుకోవచ్చని. దిస్ ఫీల్స్ కూడా ద క్లోజ్ టు నో దే ఓపెన్. కెఫే వైబ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. నేను డ్రింక్ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను. బట్ దెన్ హవెవర్ ఓకే కాఫీ ఆర్డర్ ఇచ్చాను. ఈవెన్ కాఫీ కూడా అసలు బాగాలేదు. ఒక 2 సిప్స్కి పక్కన పెట్టాల్సి వచ్చింది. అలా ఉందన్నమాట. బట్ వ్యూ వైజ్ వైబ్ వైజ్ అయితే చాలా స్పాట్ ఆన్. కొన్ని ప్లేసెస్లో ఇంకా అంతే. రీజన్ వై యూ బాట్ మీ హియర్. It's not about good cafe. Sukman don't like walking. I just want to take a walk, and then he's like, "Oh, cafe is there." Now he will not move for another half an hour, and then we'll have 15 minutes in time, and he will take me to the car, and they will come back, and it's done. It's so cold outside. I'm saving the phone call. Look outside. It's New Zealand and it's winter. That's why you wait and carry warm clothes. అంతే అండి. న్యూజిలాండ్ ఒక 5 తర్వాత ఇంత డెడ్ క్వైట్గా ఉంటుంది. సాటర్డే అండ్ సండే కొన్ని విలేజెస్ ఇలా టౌన్లో అయితే జనాలు ఉన్నారా, లేదంటే జస్ట్ బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయని. కంచూపూర్ మేరలో మనుషులు కనిపించరు కానీ కార్స్ కనిపిస్తాయి.
ఎక్కడ చూసినా బ్యూటిఫుల్గా నేచర్ అండ్ దెన్ బ్యూటిఫుల్ బర్డ్ సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయన్నమాట. దే హ్యాడ్ రియలీ గ్రేట్ టైమ్ అనమాట. మసాజ్ కానీ స్పా సెషన్స్ కానీ ఏమన్నా అయితే యువర్ బాడీ విల్ గెట్ రిలాక్స్ ఇన్ కదా. సో దెన్ దే బోత్ ఫెల్ట్ లైక్ టయర్డ్ అండ్ లైక్ స్లీపీ వైబ్. సో అందుకని సుక్మన్ తీసుకున్నాడు డ్రైవింగ్కి. Airbnb బుక్ చేసుకున్నాం అనమాట. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అన్ అపార్ట్మెంట్. రేపు మార్నింగ్ చూపిస్తాను. వ్యూ ఇట్స్ గాన్ బి రియలీ గుడ్. టాపో లేక్కి ఫేమస్ కదా. అసలు యాక్చువల్లీ సిటీ నేమ్ వచ్చే లేక్ టాపో అనమాట. లేక్ ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ ఉన్న దానిలో ఉన్నాం. సో ఐ థింక్ ఇన్ డే టైమ్ ఇట్స్ గాన్ బి సో బ్యూటిఫుల్. అండ్ ఇది వచ్చేసి మా క్యూట్సీ అపార్ట్మెంట్. అక్కడ వీ హ్యావ్ ద బాల్కనీ. ఆ రూమ్ అనుష వరుణ్ తీసుకున్నారు. ఈ రూమ్ మంది. ఐ చూస్ దిస్ బికాస్ లగేజ్ పెట్టుకోవచ్చు అలాగా. అండ్ దెన్ దట్స్ కామన్ టాయిలెట్ అండ్ దిస్ ఇస్ లైక్ కిచెన్. దట్స్ ద కాపకి. లెట్స్ గో. ఇక్కడ లేక్ టాప్లో న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయన్నమాట. ఇట్స్ వెరీ ఫేమస్. అంటే న్యూజిలాండ్ మ్యాక్సిమం అన్ని వాల్కనిక్ ఎరప్షన్ దీనికి ఫేమస్ కదా. అసలు కంట్రీ అలా ఫామ్ అయిందంటే లాట్ ఆఫ్ కంట్రీస్ ఫామ్ లైక్ దాట్ ఉంది. సో ఇక్కడ ఒక న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయన్నమాట. వీఆర్ గోయింగ్ దేర్. లెట్స్ గో. తియారోహా హాట్ స్ప్రింగ్స్ నుంచి 1.5 hour డ్రైవ్ అండి టాపోకి. టాపో రీచ్ అయిపోయి హోటల్లో అంటే ఎయిర్బిఎన్బిలో చెక్ ఇన్ అయిపోయాం. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ హాట్ స్ప్రింగ్స్కి వచ్చాము. ఎవరైనా టాపోలో వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని మీ లిస్ట్లోకి యాడ్ చేయండి. నార్మల్గా అయితే $27 అనుకుంటా పర్ అడల్ట్కి. అదే మీరు గ్రాబ్ వన్లో కనుక బుక్ చేసుకుంటే కూపన్కి మేము $15కి ఎంతో వచ్చేస్తుంది అనమాట. సో యూ కుడ్ గో లైక్ 2 for 1 price అలాగా. చాలా బెస్ట్ డీల్స్ అన్నీ ఉంటాయి అండ్ యూ విల్ ఎంజాయ్ అలాట్. మేమైతే ఆల్మోస్ట్ 1.5 hour టైం ఇక్కడ స్పెండ్ చేసామన్నమాట. చాలా బాడీ రిలాక్సింగ్గా ఉంటుంది. 3 to 4 డిఫరెంట్ టెంపరేచర్ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయన్నమాట. యూ విల్ రియలీ ఫీల్ సో గుడ్ లైక్ టు ఎంజాయ్ సంథింగ్ లైక్ దిస్. ఇట్స్ రియలీ ఫన్ అండ్ ఎఫోర్డబుల్ వే. అక్కడ అసలు స్పా దగ్గర ఉన్నంతసేపు సుక్మన్ ఆకలి అంటే నాకే ఫుల్గా ఆకలి వేస్తుంది అనమాట. సో ఇంకా మార్నింగ్ తిన్నదే కదా. అండ్ చోలే భటూరే కూడా సగమే తిన్నాను. అండ్ దెన్ సాటర్డే నేను వెజిటేరియన్. సో ఫ్రెండ్స్ అందరూ నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నారు. నేనేమో ఆనియన్ పకోడా ఆర్డర్ చేసుకున్నాను. ఇది తినేటప్పటికి తర్వాత దాల్ మఖనీ ఆర్డర్ చేశాను. అదైతే కొంచెం కూడా తినలేకపోయాను. అండ్ స్పైసెస్ కూడా న్యూజిలాండ్లో స్పైసీ ఎలా అంటే జస్ట్ కారపొడి వేస్తారనమాట. నెక్స్ట్ డే ఫుల్ అందరికీ కడుపులో మంట ఈ ఫుడ్ తిన్న తర్వాత. మార్నింగ్ టైం 9 o'clock అవుతుంది. బట్ దెన్ లుక్ ఎట్ ద వెదర్ అండ్ ఇట్ ఈస్ రైనింగ్. రూపేహు వెళ్తున్నాం అండ్ ఐ లుక్ లైక్ ఎ ఫాక్స్, వైట్ ఫాక్స్. నేను నా లుక్ బయటికి వెళ్ళాక చూపిస్తాను. బట్ దెన్ దిస్ ఇస్ ద వెదర్. పొగమంచు. రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. అక్కడ చూసారా, అదే లాస్ట్ నైట్ మేము స్టే చేసిన అంత పెద్ద అపార్ట్మెంట్. అంటే ఫ్రంట్ పార్ట్ మాకు అపార్ట్మెంట్ ఇచ్చారు. అదంతా విల్లా అనమాట. యాక్చువల్లీ మెయిన్గా ఓనర్స్ ఉంటూ దాన్ని ఎయిర్బిఎన్బి చేశారు. వెదర్ అయితే ఇలా ఉందన్నమాట. ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక హిల్ స్టేషన్ లాగా. రియలీ వీ ఎంజాయ్డ్ ద స్టే. బట్ అంత ఎంజాయ్ అనంత ఏమీ లేదు. ఎందుకంటే వి జస్ట్ కేమ్ టు స్లీప్ అండ్ నెక్స్ట్ డే లేచిన వెంటనే మళ్ళీ టాపో సిటీలోకి వెళ్ళిపోయాం అనమాట. టాపో సిటీ మేమున్న ప్లేస్ నుంచి 15 to 20 minutes డ్రైవ్ ఉంది. జస్ట్ తొందరగా బ్రేక్ఫాస్ట్ కానీ లైక్ బ్రంచ్ కానీ ఏమైనా చేసి రూపేహు వెళ్దామని. ఎందుకంటే వన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే దారిలో మనకు తినడానికి ఏమీ ఉండవు. అండ్ ఆల్సో ఈవెన్ రూపేహులో ఒకే ఒక రెస్టారెంట్ కైండ్ ఆఫ్ కెఫే ఉంటుంది. అక్కడ కూడా ఫుడ్, ఫిష్ అండ్ చిప్స్ లాంటివి తప్ప టేస్టీగా అసలు ఏమీ ఉండవు అనమాట. న్యూజిలాండ్లో ఎవరైనా టర్మరిక్ లాటీస్ ట్రై చేయకపోతే యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. స్టమక్ కూడా చాలా కామింగ్గా అనిపిస్తుంది. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. అండ్ దెన్ మేమందరం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుల్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం. నేను స్పినాచ్ ఆమ్లెట్ తీసుకున్నా ఫుల్ ఫెటాతో. ఆఫ్టర్ దాట్ అయితే నా కడుపు నిండిపోయింది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ దెన్ ఫ్రెండ్స్ దే ఆర్ స్టిల్ హ్యావింగ్ ద బ్రేక్ఫాస్ట్. సుగ్మన్కి స్వెట్ షర్ట్ కావాలంటే స్టిల్ వీ హ్యావ్ టైమ్. సో దెన్ వీ స్టార్టెడ్ వాకింగ్. హీ వాంటెడ్ ఏ హుడీ అండ్ దెన్ హీ బాట్ ఏ హుడీ. అంటే మీకు బక్రీద్ ఉంది కదా ఇవాళ. అండ్ దెన్ ఇది ఫార్మర్స్ అనమాట. న్యూజిలాండ్లో వన్ ఆఫ్ ద స్టోర్స్.
But my lips become so dry. Current condition ఇంత వాన పడుతుందా? అది హుక్కా ఫాల్స్ అనమాట. సుఖ్మన్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు, శ్రవంతి వాళ్ళు ఉన్నప్పుడు ఆల్రెడీ వచ్చామండి. ప్లేస్ లైక్ యూస్ టు బి మై ఫేవరెట్ స్పాట్. ఇప్పుడు చూసి అండ్ ఫుల్ వాన కూడా పడుతుంది. ఐ ఆల్రెడీ హ్యావ్ బ్యాడ్ హెడేక్ అనమాట. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గో ఇన్ రెయిన్. అండ్ వరుణ్కి ఫస్ట్ టైం కదా, కొంచెం ముందు వరకు వెళ్తే యాక్చువల్లీ కలర్ మారుతుంది ఇక్కడ. ఆ ఒక్క ప్లేస్లో ఏదో జియో థర్మల్ థింగ్ అనమాట. మీరు కనుక చూస్తే ఆ వైట్ నుంచి స్కై బ్లూ అవుతుంది కదా, కొంచెం ముందుకెళ్ళగానే డార్క్ బ్లూ అవుతుంది అనమాట. సో అది ఇక్కడ స్పెషాలిటీ. అది ఆ ఒక్క పార్ట్ వరకే ఆ వైట్ అండ్ దెన్ స్కై బ్లూ థింగ్, ఆ ఒక్క చిన్న ఏరియా వరకే అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ హియర్. ఇప్పుడు రూపేహుకి వెళ్ళాలి. అసలు చాలా చిరాగ్గా ఉంది. వెదర్ అయితే అసలు ఆగట్లేదు. చిన్నగా అయినా సరే మన చినుకుల్లా పడుతుంది కదా, వర్షపు వాన జల్లు అంటారు, అలా పడుతుంది. సో యా, రూపేహులో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా ఇట్ వాస్ లైక్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ గుడ్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బీ దిస్ టైమ్. యా, మధ్యలో ఇలాగ కాఫీ స్టాప్కి ఆపామన్నమాట రూపేహు వెళ్ళేదారిలో. రూపేహు టాప్ నుంచి ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours బేస్ డౌన్ ట్రాఫిక్ పడుతుంది. అంటే మనం ఫాకపాప అంటారు దాన్ని. రూపేహు దగ్గరికి వెళ్ళంగానే ఆ నేషనల్ పార్క్ ఏరియాని, అక్కడ కనుక కార్స్ ఎక్కువ ఉంటే అక్కడ నుంచి క్యూ స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ వాన పడటం వల్ల ఆ రోజు ట్రాఫిక్ కానీ అసలు ఎక్కువ కార్స్ లేవు. ఇక్కడ నుంచి ఒక 60 kilometers ఐ థింక్ విల్ గో ఇన్ 30 minutes ఐ గెస్. దీన్ని తురంగి అంటారనమాట. ఇది వచ్చేసి వైపప్ప రిజర్వ్. చాలా అంటే చాలా మగ్గిగా ఉంది వెదర్. వీక్ డేస్ ఇట్ వాస్ గుడ్, వీకెండ్ ఇట్ ఈస్ బ్యాడ్. నెక్స్ట్ వీకెండ్ ఎక్కడికి వెళ్ళకపోతే వీకెండ్ ఇట్ విల్ బి గుడ్, వీక్ డేస్ ఇట్ విల్ బి బ్యాడ్. క్రేజీ. He bought one SIM card from me. What are you doing? No, your voice I want to show the people when in video how it will get stuck in your throat. How much energy you got about English teacher na? I want to record that part of it. దిస్ ఇస్ ద సెకండ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఇక్కడ గండోలా రైడ్స్ అనమాట. గండోలా రైడ్కి పాసెస్ తీసుకున్నాం. ఎవరైనా సరే ఆన్లైన్లో తీసుకోవడం బెటర్. ఆన్లైన్లో తీసుకుంటే $10 చీప్గా వస్తుంది ఇక్కడ తీసుకోవడం కన్నా. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో ఇప్పుడు మనం గండోలా రైడ్కి వెళ్తున్నాం. లెట్స్ గో. ఇప్పుడు వీడియోస్లో ఎక్కువ వాయిస్ పెట్టను, కొంచెం కానీ అసలు ఏం జరుగుతుందో చెప్తాను. పైకి వెళ్తున్నాం అనమాట. వాన పడుతుంది. ఇది వచ్చేసి ఒక్కొక్కరికి టికెట్ $45 పడుతుంది అనమాట. నార్త్ ఐలాండ్ మొత్తంలో ఈ ఒక ప్లేస్లోనే స్నో పడటం వల్ల మీరు కనుక అంటే వీడియో వాన పడటం వల్ల అంత క్లియర్గా లేదు కానీ ఎక్కువ స్కీయింగ్ చేస్తూ ఉంటారు. ఎంటైర్ మౌంటైన్ మొత్తం స్కీయింగ్ చేయడానికి పెడతారనమాట. సో ఫుల్ మౌంటైన్ పాస్, ఫుల్ డే పాస్, ఈవెన్ ఆల్ నైట్ కూడా లైట్స్ ఆన్ అయ్యి స్కీయింగ్ చేస్తారు. ఈ గండోలని 4 o'clock ఆపేస్తారు కానీ స్కీయింగ్ చేసే వాళ్ళకి ఇంకొక ఓపెన్ రోప్ రైడ్ ఉంటుంది. అది 24/7 ఆపరేట్ అవుతూ ఉంటుంది. పాసెస్ తీసుకొని మీరు కొన్ని ప్లేసెస్లో కనుక చూస్తే అక్కడ హట్స్ లాగా అకామిడేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా స్కీయింగ్ చేసే వాళ్ళు అక్కడ అకామిడేషన్ తీసుకుంటారు. నేను సుఖ్మన్ మేము 4 members యాక్చువల్లీ అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీ షుడ్ కమ్ ఫర్ స్కీ ట్రిప్ అండ్ 1 week వచ్చి ఇక్కడ స్టే చేసి స్కీ నేర్చుకొని స్కీ చేయాలని.
సో నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట మంచు ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అలా మంచు కూడా పడాలి అని చెప్పేసి. సుక్మన్ ఒకసారి 2 years బ్యాక్ రూపేలో డ్రైవ్ చేస్తుంటే అది జరిగింది. ఇప్పటి వరకు నాకే అది జరగలేదు. ఎప్పుడైనా జరిగితే బాగుండు అనుకున్నాను. కింద వాన పడినప్పుడు చాలా చిరాగ్గా ఉంది, ఏంటబ్బా ఇది అని అనుకున్నాను. కానీ పైకి రాగానే అదే స్నో అయింది. ఐ వాజ్ సో హ్యాపీ. If you can see, it's snowing. This is my first snow, guys. Life lo first time snow manchu pattam. పొద్దు నుంచి వాన పడుతుందని ఐఎమ్ ఫీలింగ్ సో అప్సెట్. ఓ నా లైఫ్లో ఫస్ట్ స్నో. ఇట్ ఈస్ లైక్ క్రేజీ. లైక్ ఇంత I can't even tell you how happy I am right now. పొద్దు నుంచి వాన పడుతుంటే I was like feeling so sad అనమాట. But then it started snowing here and then it's happy. చెప్పాను కదా రూపేహు వెళ్ళే దారిలో ఏమీ ఉండవు. టాప్ ఒక కెఫే ఉంటుంది. ఇక్కడ ఫిష్ అండ్ చిప్స్ అలా అవి మాత్రమే ఉంటాయని. వాళ్ళు యాక్చువల్లీ ఎక్కువ క్రౌడ్ లేదు. యూజువల్లీ ఇదైతే ఫుల్గా బిజీగా ఉంటుంది. ఈవెన్ మనం కింద కార్ పెట్టిన దగ్గర కూడా చాలా కష్టపడాలన్నమాట కార్ పార్కింగ్ దొరకాలంటే. స్కీయింగ్ చేసే వాళ్ళు తప్ప, కొన్ని ఫ్యామిలీస్ తప్ప ఎవ్వరూ లేవు వాన పట్టడం వల్ల అనుకుంటా. సో ఈ కెఫేలో ఇక్కడ హాట్ చాక్లెట్స్ అండ్ దెన్ కొన్ని ఫిష్ అండ్ చిప్స్ లాంటివి ఇస్తారు. సో ఇదొక్కటే హై ఎలివేషన్లో ఉన్న కెఫే అనమాట. సో ముందే చెప్పాను కదా వాన పడుతుంది, దిస్ ఇస్ నాట్ గుడ్ ట్రిప్ అని. This is one of the best things because I always wanted to experience snow anamata, like live ga padetappudu, and yeah, it happened. Ippudu snow koncham gattiga vadutundi anamata. Like now, yeah, it is like thick, like you can see that. I mean, చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి కదా. లైక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై థింగ్ అనమాట. నేను ఇలాగ స్నో మౌంటైన్లో ఉండేటప్పుడు ఇలాగ మంచు పడాలి అని చెప్పేసి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద. ఇప్పుడు కొంచెం ఏమంటారు పడుతుంది. How is the experience, guys? అక్కడ ఆగిపోయింది ఎక్స్ప్రెషన్, బయటికి రాలేదు. ఓ యా సీట్ కన్నా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా వావ్. I always say to everyone, and if you see me happy, I really wish if you're watching this video it reflects on you too. సో మనం ఏదైనా గట్టిగా అనుకుంటే అన్నీ జరుగుతాయి అనడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఐ మీన్ మై Cloud9. అందుకనే కొంచెం వీడియో ఎక్కువ షేర్ చేస్తున్నాను బికాస్ దీస్ ఆర్ మై హ్యాపీ మూమెంట్స్. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఐ డింట్ ఇంట్రడ్యూస్ యూ గైస్, తిన్ నేమ్ వచ్చి అనూష అనమాట. తిని కూడా తెలుగు అమ్మాయే. వాళ్ళ హస్బెండ్ నేమ్ వరుణ్. సో నాకు ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ నాకు తెలుగు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. దే ఆర్ సచ్ ఎ గుడ్ వైబ్. సో ఇది సెకండ్ ట్రిప్ మాది. ఫస్ట్ ట్రిప్ వీడియోస్ ఎక్కువ తీయలేదు ఎందుకంటే అది రిలాక్సింగ్ ట్రిప్ అవ్వడం వల్ల పెద్దగా వీడియో రికార్డ్ చేయలేదు. సో ఈ ట్రిప్ అందరికీ మెమరబుల్గా ఉంటుందని చెప్పి అన్ని వీడియోస్ రికార్డ్ చేశారనమాట. అండ్ దెన్ వీ స్టార్టెడ్ రిటర్నింగ్ బ్యాక్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 5.5 hours పడుతుంది మళ్ళీ మనం ఆక్లాండ్ వెళ్ళడానికి. 5 to 5.5 hours. బట్ హవెవర్ చాలా ఆకలిస్తుంది, మళ్ళీ టాపోలో వెళ్ళి తినాలన్నమాట. అందుకని రిటర్న్లో టాపోలో ఆగి తిందామని ఫిక్స్ అయ్యాం. ఇది రిటర్న్ అయ్యేటప్పుడు మంచుని చూస్తే ఎంత చూసినా తనివి తీరుది అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్, యూ కెన్ కరెక్ట్ మీ యాజ్ వెల్. It's a favorite restaurant అనమాట. ఎవరైనా టాపో వస్తే మేక్ షూర్ యూ కమ్ టు దిస్ ప్లేస్ కాల్డ్ 2 Mile Bay 1. ఇట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పుడు నా ముఖంగా కూడా ఐ షో యూ ద ప్లేస్.